సో ప్రెగ్నెన్సీ వస్తేనే కలవడం. ఆ రోజు ఇంతగా గుంపులో కూర్చున్నాడు, గుంపులో విన్నాడు, గుంపులో ఓహో ఆహో అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. నేను చెప్పా, నువ్వు నాతో మాట్లాడినా మాట్లాడిపోయినా ప్రెగ్నెన్సీ వస్తుందయ్యా. మెయిన్ కావాల్సిందంటే మీ ఆవిడ నువ్వు మాట్లాడుకోవాలి, మీ ఆవిడ నువ్వు కలవాలి. నువ్వు నాతో కలిసిన ఒకటే కలవపోయినా ఒకటే. బయట సంవత్సరాలు మెడిసిన్ వాడినా కానీ జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిద్ది. ముందు భార్య భర్తలు ఇద్దరు సంతోషంగా ఉండండి, కలవండి అని చెప్పా. డాక్టర్ గారితో నువ్వు బాధ చెప్పినా చెప్పకపోయినా నీ ఒంట్లో ఉన్న రుగ్మత ఏంటో గుర్తించి నేను మందులు ఇస్తాను, అవి వాడేసుకోండి అన్న. అదే జరిగింది. అవును సార్. ఆ రోజు అసలు నీకేదో నమ్మశక్యం కలగలేదన్నావు. ఏది వచ్చింది నేనేమందు చెప్పు. అయినా ఇద్దరికి వాడటం ఏంటి, ఒకరు వాడితే సరిపోతుంది. మీరేమో జెంట్స్ డాక్టర్, ప్యాంట్ వేసుకున్న గైనకాలజిస్ట్, ఎక్కడ చూసినా చీరలు కట్టిన గైనకాలజిస్ట్ ఉంటాడు. ఈయనేంటి లిప్స్టిక్ వేసుకోలేదు, చీర కట్టలేదు, ఈయన డాక్టర్ అనుకున్నాడు. ఫస్ట్ సగం అక్కడే సగం జారిపోయాడు. అసలు ఆడవాళ్ళు కదా గైనకాలజిస్టులు, మగవాళ్ళు ఎందుకుంటారు? మగవాళ్ళు ఉంటారా? ప్రాబ్లమ్స్ కూడా చెప్పాలని కొంచెం ఇబ్బంది కదా మళ్ళీ అది. అవును. అయినా మగ ఇద్దరు వాడటం ఏంటి అనుకున్నాను సార్. ముందు ఇద్దరు ఎందుకు వాడాలి అనుకున్నావు? ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళకే కదా ఇస్తున్నారు. ఆడవాళ్ళకే ఇస్తారు, ఆడవాళ్ళకే టెస్టులు, ఆడవాళ్ళకే స్కానింగ్లు, కౌంట్ టెస్ట్ చేస్తారు. మా అయితే ఒక పాల కేంద్రంలో పాలు పితుకురా బాబు ఒక డబ్బా ఇస్తారు అంతే. మగవాడికి సంబంధించి ఒక డబ్బా ఏం లేదు కాడికి. ఇక పాల కేంద్రంలో పాలు కానే, ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండి ఇవ్వడమే. ఇక మిగతా పనే లేదు ఇంతో. ఇక మిగతాదంతా భారీకే స్కానింగ్లు, భారీకే బ్లడ్ టెస్ట్లు, భారీకే యూరిన్ టెస్ట్లు, భారీకే చంచెడు మొదలు. డబ్బులు ఇవ్వడం, చేతులు కట్టుకుని నుంచోవడం, డబ్బులు ఇవ్వడం, గోడ మీద బల్లులు సొత్తా కూర్చోవడం.